కాశీలో ఇక్కడ గుడి ఉంటే ఇక్కడ శవాలు కాలుతూ ఉంటాయి. ఆ శవాల మీద నుంచి పొగ శివుడికి వెళ్తూ ఉంటుంది. మరది శ్మశానం లానే కదా! హ్మ్. హ్మ్. అసలు మీరు విన్నారో లేదో కాశీకి వెళ్ళినప్పుడు, కాశీలో సంకల్పం చెబుతాం కదా! మనం హ్మ్. శ్రీశైల ఈశాన్య ప్రదేశే కృష్ణ, గోదావరియోర మధ్యప్రదేశే కృష్ణ, కావేరియోర మధ్యప్రదేశ్ అని చెప్పి మనం సంకల్పం చెబుతూ ఉంటాం. కానీ కాశీలో మహాశ్మశానే అని చెప్పి సంకల్పం చెప్తారు. మరి కాశీలో పోతే ఈ శవాల పొగ పీలుస్తుంటే మనకు అనారోగ్యం వస్తుంది కదా! హెల్త్ ఆ! ప్రాబ్లమ్స్ వస్తాయి అంతే కదా! కదా! అని చెప్పి అంటూ ఉంటాం. ఆ! అందుకనే ఏదైతే శ్మశానంలో వచ్చేటువంటి పొగ ఏదైతే ఉంటుందో అది చాలా ప్రమాదకరం అని చెప్పి నీతి శాస్త్రంలో కూడా చెప్తూ ఉంది. హ్మ్. బాలార్కో ప్రేతధూమశ్చ వృద్ధాశ్రీ పిల్వలోదకం రాత్రో దజ్జన్న భుక్తిశ్చ ఆయుక్షీణం దినే దినే అని చెప్పి శాస్త్రం చెబుతుంది. ప్రొద్దున్నే వచ్చే సూర్యకిరణాలు, అలాగే ఈ ప్రేత ధూమం ఏదైతే శ్మశానం నుంచి వచ్చేటువంటి పొగ గాలి. ఏదైతే ఉంటుందో అది, అలాగే మగవాళ్ళ కంటే పెద్ద వయస్సు ఎక్కువ ఉన్నటువంటి ఆడవాళ్ళని పెళ్లి చేసుకోవటం, హ్మ్. రాత్రిపూట పెరుగన్నం తినడం, ఇవన్నీ కూడా ఆయుక్షీణం అంటాడు. ప్రతి రోజు రోజుకి ఆయుష్ తగ్గిపోతుందని చెప్తాడు. దాంట్లోనే చెప్తూ ఉన్నాడు. హ్మ్. కాబట్టి ఈ ప్రేతధూమం అనేటువంటిది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. హ్మ్. కానీ ఆకలి, అన్నం అనేటువంటివి 2 ఎట్లా ఉన్నాయన్నా, ఏదైతే అవసరం ఉందో అవసరానికి కావాల్సిన పదార్థం ఉంది. హ్మ్. అవునా? కాశీలో ఎంత శ్మశానంలో మనం పొగ పీల్చుకుంటూ ఉన్నా, శివుడి మీదకి వస్తూ ఉన్నా, హ్మ్. అక్కడ ఉండేటువంటి ప్రమాదాన్ని అరికట్టడానికే గంగమ్మ తల్లి అక్కడ పుట్టింది.